హాయ్ అండి అందరికీ. ఈ చలికాలంలో వేడివేడిగా మనకు పులావ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మనం చికెన్తో కానీ మటన్తో కానీ చేసుకోవచ్చు. ఈరోజు నేను మటన్తో చేస్తున్నాను. మటన్లో మెత్త ముక్కలతో చేస్తున్నాను అనమాట. మటన్ తెచ్చుకున్నప్పుడు మనము కొంచెం మెత్త మెత్త ముక్కలతో ఇలా పులావ్ చేసుకొని అలా బోన్స్తో మనం కర్రీ చేసేసుకుంటే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కొత్తగా పిల్లలకు కూడా మంచి పులావ్ చేసి పెట్టినట్టు ఉంటుంది. దీనికోసం మంచిగా ఫ్రెష్గా మనము అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి అలా కొంచెం నూరు పక్కకు పెట్టేసుకోవాలి. ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఆనియన్స్ అంటాం కదా, అవి చాలా టేస్ట్ ఉంటాయి. కానీ మనం పొట్టు తీసేసి అలా డైరెక్ట్ వేసేయడమే. చక్కగా మనము నూనె వేసి నా దగ్గర వెన్న ఉంది, వెన్న వేసాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. మనము ఈ లవంగాలు ఇలాచి సాజీరా మనం పోపుకు వేసేసుకోవాలి. తర్వాత అవి మంచి కాగిన తర్వాత మనము ఈ చిన్న ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద ఉంది కదా, అది వేయాలి. తర్వాత పుదీనా వేయాలి. ఇవన్నీ నూనెలో మంచిగా వేగాలన్నమాట. ఇవన్నీ చక్కగా మంచిగా వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. ఇక మటన్ మెత్త ముక్కలు తర్వాత ఆ మటన్ కూడా వేసి ఆ నూనె ఈ మంచి ఇవన్నీ ఆ మటన్కి పట్టేటట్టు చక్కగా బాగా నూనెలో ఈ మటన్ వేగిన తర్వాత కారం వేయాలి. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. నేను దొడ్డుప్పు యూస్ చేశాను. తర్వాత ఒక గ్లాసుడు పెరుగు వేయాలి. ఈ పెరుగు ఉప్పు కారం అంతా మటన్కి మంచిగా పట్టిన తర్వాత మటన్ ఉడకడానికి కొన్ని నీళ్ళు పోయాలన్నమాట. మనము మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడే మటన్ ఉడికించుకున్న తర్వాతనే మనము రైస్ వేయాలి. ఎందుకంటే మటన్ ఉడకలేదనుకోండి, మనం రైస్ వేసిన తర్వాత రైస్ ఉడికిపోతుంది. మటన్ ఉడకకుంటే మనం చేసిన పలావ్ టేస్టే ఉండదు, అసలు ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. అందుకే ముందు ఉడకాలి. మెత్తగైనా ఏం కాదు, కానీ ఉడకకుంటే మాత్రం వేస్ట్ ఉంటుంది. అందుకే ముందు ఒక 4 విజిల్లు మంచిగా పెట్టుకొని ఉడికించేసుకోవాలి. అప్పుడు ఇంకా కొంచెము ఈ అన్నం ఉడికేటప్పుడు మిగతాది ఉడికిపోతుందన్నమాట. అందుకే ఖచ్చితంగా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతని మనము బియ్యం వేయాలన్నమాట. బియ్యం వేసి నానబెట్టిన బియ్యము ఒక గంట ముందే నానబెట్టిన బియ్యం అయితే మనము బాస్మతి అన్న వేసుకోవచ్చు, నార్మల్ రైస్ అన్న వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే చేసాను. మనము బియ్యానికి కొలత నీళ్ళు చూసుకుని ఉంటాం కదా, ఆ నీళ్ళు పోస్తే సరిపోతుందన్నమాట. ముందు మనం మటన్కి వేసినవి మటన్ ఉడకడానికి సరిపోతుంది. అందుకే అది లెక్క పెట్టుకోవద్దు, మనం రైస్కి మాత్రమే వేయాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం తీసి మంచిగా వేయాలి. తర్వాత ఆ నీళ్ళన్నీ ఆ రైస్ మంచి చక్కగా పీల్చుకునే దాకా మంచిగా కలిపిన తర్వాత మనము సిమ్లో ఒక విజిల్ పెట్టేసుకుంటే అలా దమ్ములాగా వచ్చి మనకు సరిపోతుంది. లేదా అలా వాటర్ ఉన్నప్పుడే మనం కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ అలా పెట్టేసుకోవచ్చు. నేను కొంచెం అలా చిన్నగా ఇంకా బాగా మంచిగా ఉడకడానికి నేను అప్పుడే డైరెక్ట్గా మూత పెట్టలేదన్నమాట. ఆ నీళ్ళన్నీ మంచిగా కొద్ది తగ్గిపోయిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ పెట్టేశాను. చక్కగా మంచిగా మగ్గిందనమాట. అలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. అలా వేడివేడిగా చాలా బాగుంటుంది.